Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తున్నారంటే చేతబడి చేశారు. ఈ మధ్య మనకి ఇన్స్టాగ్రామ్లో కొంచెం కామెడీగా దాన్ని స్టైల్ చేసి మందు పెట్టారు అని అంటారనమాట. బట్ రియల్ లైఫ్లో చాలామంది ఈ చేతబడుల మీద చాలా ఘోరంగా నమ్మకాలు పెట్టుకుంటున్నారు. దానివల్ల కొంతమంది లైఫ్ని పోగొట్టుకుంటున్నారు అనమాట. బట్ అది నిజంగానే చేతబడులు అనేవి వర్కౌట్ అవుతాయా కాదా, ఇవన్నీ చెప్పడానికి నేను ఇంకా పర్టికులర్గా గెస్ట్ గురించి మీకు చెప్పక్కర్లేదు. ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో మీరు సెర్చ్ చేస్తే ప్రదీప్ కరెంగుల సైకాలజిస్ట్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ ఆయన పేరే దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు సైకాలజిస్ట్ మన ముందున్నారు. ఏం చెప్తారో చూద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు? హలో భవ్య, నేను చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో మొత్తం అసలు మీ ఇన్స్టాలో మీరు చెప్పేవి వింటుంటే అసలు స్టన్నింగ్ అనిపిస్తుంది అనమాట. బట్ రియల్గా నేను ఒకవేళ క్వశ్చన్ అడిగితే కనుక బ్లాక్ మ్యాజిక్ అనేది వర్కౌట్ అవుతుందా అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటో మనకు తెలియాలి, అంతే కదా. సో బ్లాక్ మ్యాజిక్ అంటే ఏమై ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉంటారు, ఒక పర్సన్ ఇంతకు ముందు ఇంకెవడో బ్లాక్ మ్యాజిక్ నేర్చుకొని ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఏదో కొన్ని నేర్చుకొని వస్తాడు. వచ్చిన తర్వాత పర్సన్ బి అని ఇంకెవడో ఉంటాడు, వాడి నెయిల్స్ని, వాడి హెయిర్స్ని, వాడి బట్టలని, వాడి ఫొటోస్ని అన్ని తీసుకొని వీడు ముందట పెట్టుకుంటాడు. సమ్ ర్యాండమ్ మంత్రాలు ఏవో చదువుతాడు. నిమ్మకాయలు ఇవన్నీ మ్యాండేటరీ, మ్యాండేటరీ అవి తక్కువ ధర ఉంటాయి కదా. సో అవన్నీ ముందట పెట్టుకుంటాడు, మంత్రాలు చదివేస్తాడు. వీడిక్కడ మంత్రాలు చదివితే ఆ పర్సన్ బి, ఫోటోలో ఉన్న పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు అక్కడ అప్సెట్ అయిపోతాడు, హెల్త్ అప్సెట్ అయిపోతుంది, అండ్ వాడి లైఫే స్పాయిల్ అయిపోతుంది. సైంటిఫికల్ గా ఎలా పాసిబుల్ ఇది? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో దీనికి వీళ్ళు పెట్టిన ఫినామినన్ ఏంటి అంటే, వీళ్ళు ఇది సైంటిఫికల్ గా ఎలా పాసిబుల్ అని చెప్తున్నారు. ఈ మంత్రాలు చదువుతున్నప్పుడు కొన్ని ఆత్మలు వస్తాయి, ఈ ఆత్మలని ఇక్కడి నుంచి ఆ వేరే పర్సన్ దగ్గరికి పంపిస్తున్నాం, అండ్ ఆత్మలు వెళ్ళి ఆ పర్సన్ ని స్పాయిల్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. సో మంత్రాలే లేవు అంటే దాన్ని కవరప్ చేయడానికి ఇంకో కుక్డప్ స్టోరీ, ఆత్మలు వస్తాయి అంటున్నారు. మరి ఆత్మలు ఎవరవుతారు? అంతే కదా. ఆత్మలు ఇన్ ద సెన్స్ మళ్ళీ ఇక్కడ మనకు వేరే క్వశ్చన్ వస్తుందా, అసలు వేరే ఇష్యూనే అయిపోతుంది. మనకు దయ్యాలు ఉన్నాయా అసలు లేవా అనేది క్వశ్చన్ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఒకటి పాయింట్ లో పెట్టుకొని చూడండి. ఇప్పుడు ఎవరైతే చాలా ఎక్కువ థాట్స్ తో ఉన్నారో, లేకపోతే ఎవరైతే తీరని కోరికలతో ఉన్నారో వాళ్ళందరూ ఆత్మలు అవుతున్నారు, వాళ్ళనే మంత్రాలు చేసే వాళ్ళందరూ యూజ్ చేస్తున్నారు అంటున్నారు. సో తీరని కోరికలు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు, ఎన్నో ఫినామినన్స్ ఆయన తయారు చేయాలి, ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఆయనకి తీరని కోరికలు ఉన్నాయి. మరి ఆయన ఎందుకు ఆత్మ అవ్వలే? నికోలస్ టెస్లా అంటే మంచోడు కదా, మంచోడు ఆత్మలు ఎవరేమో. నికోలస్ టెస్లా ఉన్నాడు, ఆయన ఎందుకు ఆత్మ అవ్వలేదు? ఎందుకు మన ఇంటి పక్కన ఉన్న ఎల్లయ్య, సుబ్బయ్య వీళ్ళు మాత్రమే ఆత్మలు అవుతున్నారు, ఎందుకు గొప్ప గొప్పలు ఆత్మలు అవ్వట్లేదు? ఏపీజే అబ్దుల్ కలాం కూడా మనకు ఆత్మ అవ్వచ్చు కదా. దెన్ ఆత్మ అనే ఫినామినా తప్పు అన్నప్పుడు వాటిని యూటిలైజ్ చేసుకొని మంత్రాలు చేయడం అనేది ఇంకెక్కడ ఉంటుంది? సో అల్టిమేట్లీ చేతబడు లేనట్టే కదా. అవును. బట్ ఇది మనకి ఈ మధ్య మూవీస్ కూడా చూస్తున్నాం రెగ్యులర్గా. మూవీస్ అనేవి అది ఎంటర్టైన్మెంట్ పర్పస్, అది క్లియర్గా మనకు తెలుసు. బట్ బయట మనం రోడ్డు మీద చూస్తాం కొన్నిసార్లు రైస్ పిండి ముద్ద ఏదో ఎర్రగా చేసి పడేస్తారు, నిమ్మకాయలు పెడతారు, అరే అది తొక్కావంటే లైఫ్ అయిపోతుంది అను. లేకపోతే అంతెందుకు సింపుల్ థింగ్, మన ఇంటి ముందు నిమ్మకాయలు పచ్చిమిర్చి కడతారు, ఏదో సంథింగ్ అది దిష్టి తగిలింది అందుకే ఎండిపోయింది అని రోడ్డు మీద పడేసి ఎవరు దొక్కితే వాళ్ళకి అది అంటుతుంది. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ అదే మూఢనమ్మకం కదా. మూఢనమ్మకం కూడా కాకపోవచ్చు, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ట్రామా దే ఆర్ క్రియేటింగ్. ఇప్పుడు ఎట్లా చెప్పాలి అంటే, మీ అందరికి రెడ్ కార్ ఫినామినన్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ లో అక్కడిక్కడ చూస్తుంటారు. మీరు ఇప్పుడు రెడ్ కార్ ఉంది అని చెప్పేసి రోడ్ పైన వెళ్తే మీకు అన్ని రెడ్ కార్సే కనిపిస్తాయి అని. ఇన్ సేమ్ వే ఒక పర్సన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు సడన్ గా ఆయనకి కొంచెం గుడ్లో లేకపోతే నిమ్మకాయలో మిరపకాయలో ఏవో ఒకటి కనిపించాయి రోడ్ పైన, అండ్ ఆయన బిలీవ్ చేశాడు అనుకుందాం ఫర్ అన్ ఇన్స్టెన్స్. బిలీవ్ చేసి అమ్మో ఇప్పుడు నేను ఇవి చూసాను నాకేమన్నా అవుతుందో అన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ హీస్ గివింగ్ టు హిస్ బ్రెయిన్? నాకేదో అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి ఇస్తున్నాడు కదా. సో బ్రెయిన్ మిమ్మల్ని క్యాజువల్గా ఎలా ఉంచుతుంది? వీడికి ఏదో అవ్వబోతుంది అని ఈ లారీ వచ్చి గుద్దేస్తుందా, ఆటో వచ్చి గుద్దేస్తుందా, లేకపోతే వెళ్తున్నప్పుడు కింద పడిపోతామా, ఇలానే కన్సిస్టెంట్ గా ఏ ప్రాబ్లం వస్తుందో అని ఆలోచించినప్పుడు అల్టిమేట్లీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. వచ్చిన చిన్న ప్రాబ్లం ని కూడా దీని వల్లే వచ్చింది అని చెప్పి రియలైజ్ అవుతారు. సో మీరే కదా మీ బ్రెయిన్ ని మంత్రాలు చేసింది. అక్కడున్న గుడ్డు కాదు, అక్కడున్న నిమ్మకాయ కాదు, అల్టిమేట్లీ వాటిని చూసి మీ అంతటా మీరే మంత్రాలు చేసుకున్నట్టు కదా.
అసలు మీరు చాలా వీడియోస్ చేస్తుంటారు కదా ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళ మీద కానీ వాళ్ళంతా యాంటీ, కొన్నిసార్లు ఫేక్ బాబాస్ మీద కూడా చేశారు. అవును. బట్ ఇన్ జనరల్ గా మీకు వస్తూ ఉంటాయి కదా, కేసెస్ వచ్చే ఉంటాయి బ్లాక్ మ్యాజిక్. చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. దే ఆర్ లాట్ మోర్ బిగ్గర్ కేసెస్ దెన్ వి ఇమాజిన్ అండి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కేస్ స్టడీ చెప్తాను మీకు. నాకు ఒక 1 year బ్యాక్ ఒక అమ్మాయి అప్పుడే వచ్చింది నా దగ్గరికి. ఒక అమ్మాయిని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ప్రాబ్లం ఏంటి అంటే ఎంగేజ్మెంట్ అయిన వెంటనే, ఎంగేజ్మెంట్ రోజే అబ్బాయి రింగు తిరుగుతున్నప్పుడు అమ్మాయికి ఒక దయ్యం పట్టేసినట్టుగా బిహేవ్ చేసింది. గట్టిగా అరిచేసింది, పిచ్చి పిచ్చి చేసేసింది, అందరినీ తోసేసింది. అక్కడ వచ్చిన అటెండ్ అయిన అందరికీ కూడా అమ్మాయి దయ్యం పట్టింది అని రియలైజ్ అయ్యారు. సో వాళ్ళు చాలా ప్లేసెస్ కి వెళ్ళారు, లైక్ వేరే వేరే బాబాల దగ్గరికి వెళ్ళారు ఈ దయ్యాన్ని తొలగించడానికి. అన్ని ప్లేసెస్ కి వెళ్ళిన తర్వాత ఎక్కడా సెట్ అవ్వకపోయేసరికి లాస్ట్ ఇంకా ఇదొకటి ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే లాస్టే సైకాలజిస్ట్ గుర్తొస్తాడు. సో అలానే లాస్ట్కి మేము గుర్తొచ్చాం, మా దగ్గరికి తీసుకొని వచ్చాడు. సో తీసుకొని వచ్చిన తర్వాత అసలు ఎవాల్యుయేట్ చేయడం స్టార్ట్ చేసినాం. ఎందుకు ఒక అమ్మాయి స్ట్రేంజ్గా బిహేవ్ చేసింది, ఎందుకు అలాంటి సిచ్యువేషన్లో తను ఉండాల్సి వచ్చింది అని. బిహేవ్ చేసింది అని మేము ఒకసారి ఎందుకు బిహేవ్ చేసింది అని మేము ఒకసారి ట్రాక్ బ్యాక్ చేస్తే మాకు అర్థమైంది ఏంటి అంటే ఈ అమ్మాయి ఇంకో అబ్బాయి యాక్చువల్లీ వాళ్ళు లవ్లో ఉండి ఈ విషయం వాళ్ళ పేరెంట్స్తో కూడా చెప్పారు. కానీ పేరెంట్స్ ఏం చేశారు, ఇటు పక్క అబ్బాయిని చాలా తిట్టేశారు, అమ్మాయిని కొట్టి హౌస్ అరెస్ట్ చేశారు. ఎంత ట్రామా పెట్టారు అంటే ఒక 20 days తను ఉన్న రూమ్ లో నుండి కూడా తనని బయటకు రానివ్వలేదు. ఇదంతా పేరెంట్స్ మనతో చెప్పరు, వచ్చిన అమ్మాయి ఎవరైతే ఉందో తనే చెప్పాలి. సో తను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడే వి గాట్ షాక్డ్. ఇంకా ఆ 20 days అక్కడే రూమ్ లో ఉండి లైక్ ఆ బాయ్ ఫ్రెండ్ ఏమైపోయాడో తనకు తెలీదు. ఇట్స్ అ ట్రామా. ఎవరు తనతో మాట్లాడరు, డోర్ తీయమంటే తీయరు. అక్కడే ఉండి 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 ఆ ఫీలింగ్స్ అన్ని సప్రెస్ అయిపోయి ఒక ట్రామా ఏర్పడిపోయి తన బ్రెయిన్ లో అమిగ్డాలా అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. దెర్ ఇస్ ఎ పార్ట్ కాల్డ్ అస్ అమిగ్డాలా. ఈ అమిగ్డాలా అనే పార్ట్ ఏం చేస్తుంది అంటే మన లైఫ్ కి ఎప్పుడైతే థ్రెటన్ ఉంది అని అమిగ్డాలా ఫీల్ అవుతుందో వెంటనే ఐదర్ హైపర్ యాక్టివ్ అయ్యి మనని విపరీతమైన సిచ్యువేషన్స్ లో ఉంచుతుంది. అరవడం, ఎక్కువ బలం రావడం, మనకి అందరినీ తోసేయడం ఇలా అన్న అవుతుంది. లేదు అంటే మనని అక్కడే ఉన్న చోటే కింద పడిపోయేలాగా చేస్తుంది. సో తిన కేసులో అమిగ్డాలా హైపర్ యాక్టివ్ అయ్యి ఏమైంది, అల్టిమేట్లీ అరిచింది, గట్టిగా తోసింది. ఇవన్నీ ఎంగేజ్మెంట్ కి ముందు కూడా చేసింది. అయినప్పటికీ పేరెంట్స్ ఏమన్నారంటే ఈ అబ్బాయి ఏదో మంత్రాలు చేస్తుంటాడు, ఎవరు బాయ్ ఫ్రెండ్, వాడు చదువుకునేటోడు. జోక్ ఏంటి అంటే వాడే ఇప్పుడు పెళ్లి చేస్తున్నామని చెప్పి అమ్మాయికి ఏదో మంత్రాలు చేస్తుంటాడు, అందుకే ఇలా చేసిందని హాస్పిటల్ కి తీసుకొని రావాల్సిన అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఒక స్వామీజీ దగ్గర పెట్టారు. ఈ స్వామీజీ ఏమన్నాడు, వాడు లేదు లేదు చాలా పెద్ద దయ్యం పంపించాడు, అమ్మాయి పైన దయ్యాన్ని తీసేయాలి, సో కంపల్సరీగా మేక తెగాల్సిందే అని కొన్ని గొర్రెలనో మేకలనో వాట్ ఎవర్ ఇట్ మే బి వాటన్నింటిని తీసుకొచ్చాడు, పెద్ద పెద్ద పూజలు చేశాడు, అంతా చేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే అవన్నీ చేస్తున్నప్పుడు దయ్యాన్ని వెళ్ళగొట్టు అని అమ్మాయిని కొట్టాడు కూడా. ట్రామా ఉన్న అమ్మాయికి ఈవెన్ మోర్ ట్రామా యాడ్ అయింది. 2 ట్రామాస్ కలిసేసరికి అమిగ్డాలా పని ఏంటి, నీ లైఫ్ కి ఏమన్నా థ్రెటనింగ్ ఉంది అంటే హైపర్ యాక్టివేట్ అయ్యి నిన్ను పిచ్చి పిచ్చి చేసేలాగా చేయడం. అమిగ్డాలా ఇంకెంత హైపర్ యాక్టివ్ అయ్యి ఉండాలి వెన్ దెర్ ఈస్ ఈవెన్ మోర్ ట్రామా. అలాగా ఈ అమ్మాయికి ఇలాంటి బిహేవియర్ ని ఏర్పాటు చేసి ఆ ఎంగేజ్మెంట్ లో అబ్బాయి ముందుండగానే అన్కంట్రోలబుల్ గా బిహేవ్ చేసింది. సో ఇప్పుడు చెప్పండి, దయ్యం ఉన్నట్ట, ట్రామా ఉన్నట్ట? మనుషుల బిహేవియర్ ట్రామాకి దారి తీసి తర్వాత దాన్ని దయ్యం అని చెప్పేసి చేస్తారు. అంతే. అంటే చేతబడి చేసి అమ్మాయిని అలా చేశారు, దయ్యం ఎక్కిచ్చారు అమ్మాయికి అనేది వీళ్ళు నమ్మారు. కానీ రియల్ వరల్డ్ కేసులో ఒకసారి చూడండి, బాగా ఆలోచించండి బ్రాడ్ గా. నిజంగా చేతబడి చేసి ఆ అమ్మాయికి అలా అయింది అనుకుంటే ఫస్ట్ చేతబడి చేసింది వీళ్ళ అమ్మ నాన్నే. ఆ రూమ్ లో వేయడం మొదటి చేతబడి, ఫోన్ ఇవ్వకపోవడం రెండో చేతబడి, అబ్బాయిని కాంటాక్ట్ కట్ చేయడం మూడో చేతబడి. లవ్ లైఫ్ మ్యారేజ్ అనుకున్న పర్సన్ నుంచి సడన్ గా వచ్చి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ వెళ్తుంది అని అన్నప్పటికీ అమ్మాయికి వీళ్ళే పెద్ద బ్లాక్ మ్యాజిషియన్స్ కదా ఈ కేసులో. అవును, ఇలాంటి కేసెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, మరి ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారా? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది? వాళ్ళ రియాక్షన్ ఏమీ ఉండదు. జెన్యున్ గా చెప్పాలి అంటే వాళ్ళ పేరెంట్స్ మాతో అన్నది ఏంటి తెలుసా, ఇదన్నీ లేదండి, ఇంతకు ముందంటే ఏదో అయిపోయింది, ఇంకొక దగ్గర వేరే బాబా ఒకడు ఉన్నాడు, వాడి దగ్గరికి తీసుకొని వెళ్తే ఒక 20,000లో వేరే మంత్రాలు చేస్తా అన్నాడు, సెట్ అయిపోద్ది అని అన్నారు. ఇలానే ఉంటారు ఇండియన్. అంటే మీరు అంతా చెప్పి చేసిన తర్వాత కూడా స్టిల్ వాళ్ళు అదే అన్నారు. ఎందుకు అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెంచుకున్న బిలీఫ్ సిస్టమ్. ఈ రోజు నేను ఏది చెప్పినా కూడా వీడేదో 2 books చదివి చెప్పాడు అని అంటారు, కానీ దాని వెనకాల ఉన్న సైన్స్ ని మాత్రం ఇన్ డెప్త్ గా అర్థం చేసుకోవాలి. అసలు మనిషిని ఎంత బాధ పెట్టారు అనేది కూడా వాళ్ళకి రాదు. దే నెవర్ రియలైజ్.
సో ప్రాబబ్లీ మోస్ట్లీ ఈ బ్లాక్ మ్యాజిక్స్ అన్నీ ఇలానే ఉంటే సిచ్యువేషన్స్ ఉండే అంటారు. బ్లాక్ మ్యాజిక్స్ అనేవి ఇలానే ఉండే సిచ్యువేషన్స్ కాదు, కానీ ఇది ఎలా ఉంటుందంటే అండి, కొన్నిసార్లు తప్పెవరు చేస్తున్నారో అర్థం కాదు. అందరూ నేను కరెక్టే అనుకుంటారు, కానీ కొలాబరేటివ్లీ ఒక టాప్ యాంగిల్ నుంచి చూస్తే చాలా పెద్ద తప్పు అయిపోతుంది. ఇలాగే బ్లాక్ మ్యాజిక్ని కూడా పెట్టి చూడండి, దట్స్ ఏ ఓల్ న్యూ కాన్సెప్ట్. బ్లాక్ మ్యాజిషియన్స్ ఏం చేస్తున్నారు, ఎవడో దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూడా బ్లాక్ మ్యాజిక్ని నేర్చుకుంటున్నారు. బ్లాక్ మ్యాజిషియన్స్ వాడు నేర్పించగానే వీళ్ళేమనుకుంటున్నారు, నాకు అతీత శక్తులు వచ్చాయని వీళ్ళు నమ్మేస్తున్నారు. దే ఆర్ నాట్ ఫేక్, అంటే అకార్డింగ్ టు దెమ్ వాళ్ళు నాకు వచ్చేసాయని నమ్ముతున్నారు. ఆ నేర్పించినోడు నాకు నేర్పించే శక్తి ఉందని నమ్ముతున్నాడు. వీడు నాకు వచ్చేసాయని నమ్మకాన్ని పెట్టుకొని వీడు వేరే వాళ్ళకి నేను ఎలా చేస్తే బ్లాక్ మ్యాజిక్ అవుతుంది, అలా చేస్తే బ్లాక్ మ్యాజిక్ అయింది అని వీడు ఏదో చేస్తున్నాడు. వీడు చేస్తున్న సంగతి బయటికి తెలవంగానే నాకే బ్లాక్ మ్యాజిక్ చేశాడు అని ఇంకెవడో అనుకొని వాడు నమ్మేస్తున్నాడు. ఈవెన్ హీఈస్ నాట్ ఫేక్. ఈ ఎంటైర్ సినారియోలో ఎవరు ఫేక్ కాదు, కానీ అసలు ఏమీ లేని చోట కూడా చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి ఒకరికి చాలా ఎక్కువ ట్రామా ఏర్పడి చనిపోయే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, అంటే ఏదో అయిపోయిందని ఇదిలో వాళ్ళే ఆల్మోస్ట్ ఎండ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చి అది బ్లాక్ మ్యాజిక్ వల్ల అనే నమ్మకానికి వస్తారు మళ్ళీ. అంతే పర్ఫెక్ట్. ఓకే, క్లియర్. సో విన్నారు కదా, ఇది మ్యాటర్ అనమాట. మీరు ఎవరో ఏదో వచ్చి ఏదో అయ్యిందన్న వెంటనే లైఫ్లో బ్రేకప్ అయిన వెంటనే బ్రేకప్ అయింది అని 100 సార్లు ఏడ్చినట్టు అది ఎట్లయితే బాధని క్యారీ చేస్తుందో అట్లా మీకు ఏదో అవుతుందని క్యారీ చేస్తే అది ఒక బాధ అవుతుంది, కానీ బ్లాక్ మ్యాజిక్ అవ్వదు. ఇదే మీరు క్లియర్గా చెప్పారని నేను అనుకుంటున్నాను. మరి చూసుకోండి, మీరే ఈ మూఢనమ్మకాలు ఈ ఏజ్లో ఎలా మీరు ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు అనేది మీరే చెక్ చేసుకోవాలి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.